అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం బియ్యం కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా బియ్యం తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి। అవి బాగా రెడ్ కలర్లో డ్రై రోస్ట్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకొని అదే పాత్రలో కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి। వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి। అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అదే ప్లేట్లో తీసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి। చల్లారిన తర్వాత ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న బియ్యం అలానే ఎండుమిర్చిని మిక్సీలో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా। ఇలా పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత అందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి। అవి కూడా మెత్తగా పట్టుకోవాలి। ఈ కారం పొడి చేసుకొని మనకి బియ్యం, ఎండుమిర్చి, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు సరిపోతాయి। ఈ కారపొడి మునగాకులోకి, తోటాకులోకి, వంకాయ ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది। ఈ కారంతో ఒకసారి ఫ్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది। ఇంకా మరెన్నో రెసిపీస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।